Dance with me. Back and forth, move my body back and forth, move my body back and forth. ఫామ్ అయిన తర్వాత మిగిలిన గ్యాస్ అలాగే రాక్స్ అన్ని దగ్గరగా అట్రాక్ట్ అయిపోయి గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా ఒక పెద్ద మండుతున్న అగ్నిగోళంలా తయారైంది. అదే మన భూమి. మొదట్లో భూమి కూడా చాలా హై టెంపరేచర్స్లో ఎక్కడ చూసినా లావా పారుతూ లావా ఓషియన్స్తో చూడడానికి ఒక నరకంలాగే ఉండేది. అప్పట్లో భూమి తన చుట్టూ తాను తిరిగే స్పీడ్ కూడా చాలా ఎక్కువ. ఎంత అంటే అప్పట్లో రోజుకి 6 గంటలు మాత్రమే ఉండేది. అయితే అప్పట్లో మార్స్ ప్లానెట్ అంత పెద్దగా ఉన్న ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి మన భూమిని ఢీకొట్టింది. భూమిని ఢీకొట్టడంతో కొంచెం ప్రాంతం భూమి మీద మొత్తం చెల్లాచెదురైపోయింది. ఆ చెల్లాచెదురైపోయిన ప్రాంతం మొత్తం గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అట్రాక్ట్ అయిపోయి ఇప్పుడు మనకున్న చంద్రుడు తయారయ్యాడు. చంద్రుడు ఫామ్ అయిన మొదట్లో మన భూమికి చాలా దగ్గరగా ఉండేవాడు. కేవలం 22,000 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండేవాడు. కానీ చంద్రుడు మన భూమి నుంచి సంవత్సరానికి సుమారుగా 4 సెంటీమీటర్లు దూరంగా వెళ్ళిపోతున్నాడు. అలా 22,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడు ఇప్పుడు 3,84,400 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళిపోయాడు. అలా కొన్ని కోట్ల సంవత్సరాలకి చంద్రుడు మన గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి విడిపోయి సన్ చుట్టూ ఒక ప్లానెట్లా తిరిగే అవకాశం ఉందంట. అంతేకాదు అప్పటి వరకు మన ఎర్త్ స్ట్రేట్గా తిరిగేది. కానీ ఆ ప్లానెట్ ఢీకొట్టడంతో మన ఎర్త్ 23.5 డిగ్రీస్ పక్కకి వంగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా మన ఎర్త్ కొంచెం టిల్ట్ అయ్యే తిరుగుతుంది. కానీ అది కూడా మన మంచికే. అలా కొంచెం పక్కకి వంగి తిరగడం వల్లనే ఇప్పుడు మన ఎర్త్ మీద సీజన్స్ ఏర్పడుతున్నాయి. ఇది ఇలా ఉండగా భూమి లోపల ఉన్న లావా అంతా భూమి మీద ప్రవహిస్తూ భూమి మీద సుమారుగా 1000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండేది. అలాగే భూమి మొత్తం లావాతో కవర్ అయ్యే ఒక బాల్లా ఉండేది. కానీ స్పేస్లో టెంపరేచర్ ఏమో -270 డిగ్రీ సెల్సియస్. దానివల్ల మన భూమి మీద ఉన్న లావా చల్లబడి ఒక లేయర్లా ఫామ్ అయింది. అలాగే ఆ టైంలో మన భూమి మీద మొత్తం హైడ్రోజన్ అలాగే లావాలోంచి రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ గ్యాసెస్తో నిండి ఉండేది. ఇది ఇలా ఉండగా ఒక లైఫ్ ఫామ్ అవ్వాలంటే కావాల్సింది వాటర్. కానీ అప్పట్లో మన భూమి మీద వాటర్ లేవు. ఇది ఇలా ఉండగా స్పేస్లోంచి ప్రతిరోజు కొన్ని లక్షల ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొట్టడం జరిగింది. ఈ ఆస్ట్రాయిడ్సే మన ఎర్త్ మీదకి వాటర్ని తీసుకొచ్చాయి. ఈ ఆస్ట్రాయిడ్స్ లోపల ఉన్న ఐస్ పార్టికల్స్ అలాగే వాటి మధ్యలో ఉన్న వాటర్ మన భూమి మీదకి చేరుకోవడం మొదలైంది. భూమి మీదకి వాటర్ ఎలా వచ్చింది అనే ఒక ప్రశ్నకి ఒక ఆధారం కూడా దొరికింది. 1998లో ఒక ఆస్ట్రాయిడ్ని టెస్ట్ చేసినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ఆస్ట్రాయిడ్స్ని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినప్పుడు వాటిలో చిన్న చిన్న డ్రాప్స్ కనబడ్డాయి. ఇంకా బాగా అబ్జర్వ్ చేసినప్పుడు మూవ్ అవుతున్న వాటర్ డ్రాప్లెట్స్ని కనుక్కున్నారు. దీన్ని బట్టి భూమి మీద పడ్డ కొన్ని లక్షల కోట్ల ఆస్ట్రాయిడ్స్ నుంచే ఈ వాటర్ అంతా వచ్చిందని నిర్ధారించి చెప్పారు. కానీ ఆ చిన్న చిన్న డ్రాప్లెట్స్ అన్నీ కలిసి ఇంత పెద్ద పెద్ద మహాసముద్రాలుగా మారటానికి సుమారుగా భూమి మీద 2 కోట్ల సంవత్సరాల వరకు కంటిన్యూస్గా కొన్ని లక్షల కోట్ల ఆస్ట్రాయిడ్స్ కంటిన్యూస్గా పడుతూ వచ్చాయి. అలా భూమి మీద పడ్డ వాటర్ అంతా భూమి మీద 1000 డిగ్రీ సెల్సియస్ కారణంగా ఆవిరైపోయి మేఘాల్లా మారి వర్షాల్లా పడడం మొదలైంది. అలా మెల్లగా భూమి చల్లబడడం జరిగింది. అలాగే సముద్రాలు కూడా భూమి మీద ఏర్పడ్డాయి. అంటే మనం ఇప్పుడు తాగుతున్న వాటర్ అన్నీ కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం అంతరిక్షంలోంచి పడిన ఆస్ట్రాయిడ్స్ ద్వారా భూమిని రీచ్ అయినవే. అవే మనం ఇప్పుడు తాగుతున్న వాటర్. ఒకప్పుడు చంద్రుడు భూమికి దగ్గరగా ఉండటంతో భూమి మీద అలలు సుమారు 100 మీటర్ల పైదాకా లేచేవి. అలాగే చంద్రుడు దూరంగా జరిగిన కొద్దీ అలలు మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి. చంద్రుడి గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గడంతో మన భూమి మీద అలలు కూడా మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి. అయితే ఈ ఆస్ట్రాయిడ్స్ ఫెమినో యాసిడ్స్ అలాగే ప్రోటీన్స్ మినరల్స్ని కూడా వాటర్తో పాటు తీసుకొచ్చాయి. ఇవే ఒక లైఫ్ ఏర్పడడానికి బిల్డింగ్ బ్లాక్. ఇప్పుడు భూమి మీద లైఫ్ ఏర్పడడానికి సరైన కండిషన్స్ ఉన్నాయి. అలాగే మన భూమి మన సన్ నుంచి కరెక్ట్ డిస్టెన్స్లో ఉండడం వల్ల హ్యాబిటబుల్ జోన్లో ఉండడం వల్ల మన భూమి మీద లైఫ్ ఏర్పడడానికి కండిషన్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఉంటున్న జోన్ని హ్యాబిటబుల్ జోన్ అని అంటారు. మనం ఉన్న ఈ జోన్లో మాత్రమే వాటర్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దాన్ని దాటి వెనక్కి వెళ్తే వాటర్ ఐస్ ఫామ్లో ఉంటుంది. ఒకవేళ దాన్ని దాటి ముందడికి వస్తే వాటర్ వేపర్ ఫామ్లో ఉండి ఆవిరైపోతుంది. సరిగ్గా మన ఎర్త్ ఈ జోన్లో ఉండడం మన లక్ అనే చెప్పచ్చు. అలాగే ఏ ఆర్గానిజం అయినా కొన్ని కోట్ల సెల్స్తో తయారవుతుంది. కానీ మన భూమి మీద క్రియేట్ అయిన ఫస్ట్ ఆర్గానిజం సింగిల్ సెల్డ్ ఆర్గానిజం అన్నమాట. దాన్ని ప్రోకారియోటి అని పిలిచేవారు.
అలాగే వీటిని ల్యూకా అని కూడా పిలుస్తారు, అంటే లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్. ఇవి సుమారుగా భూమి మీద 350 కోట్ల సంవత్సరాలకు ముందు నుంచే జీవిస్తున్నాయి. ఇప్పుడు భూమి మీద మొట్టమొదటి ఆర్గానిజం ఏర్పడడానికి టైం వచ్చింది. అయితే ఫస్ట్ ఆర్గానిజం ఎలా ప్రాణం పోసుకుంది అని చెప్పడానికి చాలా థియరీలు ఉన్నాయి. అందులో 6th థియరీ అయిన థియరీ ఆఫ్ ప్రైమరీ అబయోజెన్సిస్ అనే థియరీ చాలా ప్రసిద్ధి పొందింది. మనం డీప్గా గమనిస్తే మన బాడీలో జరిగే ప్రతి ఫంక్షన్ ఒక కెమికల్ రియాక్షన్, లైక్ మెటబాలిజం. అలాగే మన నర్వ్స్ సంబంధమైన ఏమైనా ఫంక్షన్, జీన్స్ కానీ ఇలా మీరు ఏది తీసుకున్నా అది తప్పనిసరిగా కెమికల్ రియాక్షనే. ఈ థియరీ ప్రకారం కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న కొన్ని కండిషన్స్ వల్ల ఎటువంటి ప్రాణము లేని కెమికల్స్ మధ్య రియాక్షన్ జరిగి ప్రాణమున్న ఒక ఆర్గానిజం తయారైంది అని చెప్పేసి ఈ 6th థియరీ మనకు చెప్తుందన్నమాట. అంటే ప్రాణం లేని కొన్ని పదార్థాలు కలిసి ప్రాణమున్న ఒక పదార్థంగా మారడానికి అవకాశం ఉంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక కార్లో ఉన్న అన్ని పార్ట్స్ని విడదీసి పెడితే అవి ఎక్కడికి కదలవు. అదే వాటిని మనం అసెంబుల్ చేసి ఫ్యూల్ పోస్తే మనం దాంట్లో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అదే విధంగా ఇది కూడా జరిగింది. అలాగే హైడ్రోజన్, కార్బన్, వాటర్, ఫాస్ఫరస్, అలాగే ఆస్ట్రాయిడ్స్ నుంచి పడ్డ మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ కలిసి ఒక సింగిల్ సెల్డ్ ఆర్గానిజంగా మారాయని ఈ థియరీ మనకు చెప్తుంది. అందుకే ఈ థియరీ ఎక్కువ పాపులర్ అయింది. అయితే ఈ మొట్టమొదటి ఆర్గానిజం సముద్ర గర్భంలో ఉన్న హైడ్రోడ్వెట్స్ అనే ప్లేస్లో ప్రాణం పోసుకుందని మనకు సైంటిస్ట్ చెప్తున్నారు. సముద్రంలో నీరు భూమి గర్భం లోపల దాకా వెళ్ళి అక్కడ వేడి ఉండటం వల్ల సుమారుగా 400 degrees Celsius వరకు వేడెక్కి బయటకు వస్తున్నప్పుడు కార్బన్, మీథేన్, ఎమినో యాసిడ్స్ లాంటి వాటిని బయటకు తీసుకొస్తాయి. అలాగే మంచి కండిషన్స్, వెదర్ కండిషన్స్ వల్ల బహుశా ఇక్కడే మొదటి జీవి ఏర్పడి ఉండవచ్చని మనకు సైంటిస్ట్ చెప్తున్నారు. ఇలా వచ్చిన ఆర్గానిజం నుంచి బ్యాక్టీరియా, ఆర్కియా అనే 2 జీవులు బయటకి బై ప్రోడక్ట్స్లా వచ్చాయి. ఈ బ్యాక్టీరియాకు చెందినదే సయానోబ్యాక్టీరియా. అలాగే ఇదే ఫస్ట్ ఫోటోసింథటిక్ ఇదంతా జరిగేసరికి మన భూమి మీద ఇంకా ఆక్సిజన్, అలాగే ట్రీస్ కూడా మన భూమి మీద అప్పటికీ లేవు. అయితే ఈ సయానోబ్యాక్టీరియా అనే బ్యాక్టీరియా సన్లైట్ని అలాగే కార్బన్ డయాక్సైడ్ని ఉపయోగించి ఆక్సిజన్ని విడుదల చేయడం అంటే ఇప్పుడు జరిగే ఫోటోసింథటిక్ యాక్టివిటీస్ మన చెట్లు చేస్తే అప్పుడు ఆ సయానోబ్యాక్టీరియా చేసింది. దీనివల్ల మన భూమి మీద ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ మెల్లమెల్లగా పెరగడం మొదలుపెట్టినాయి. ఇప్పుడు మన భూమి మీద ఇన్ని జీవులు ఉన్నాయి అంటే దానికి కారణం కేవలం సయానోబ్యాక్టీరియా అని. ఇక్కడ మీరు చూస్తున్న ఇవి రాళ్ళు కావు, వీటిని స్టమాటోలైన్స్ అని అంటారు. ఇదంతా కూడా కొన్ని కోట్ల సయానోబ్యాక్టీరియాతో ఏర్పడిన ఒక రాక్ లైక్ స్ట్రక్చర్. ఇవి కొన్ని వందల కోట్ల సంవత్సరాల నాటివి. అప్పటి నుంచి ఇవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తూనే ఉన్నాయి. అలా మన భూమి మీద ఉన్న ఆక్సిజన్ మొత్తం వీటి వల్లే వచ్చిందని చెప్తుంటారు. అలా మన భూమి మీద ఆక్సిజన్ యాడ్ అయింది. అలాగే దీనివల్లే మన భూమి మీద మిగిలిన జీవులన్నీ రావడానికి గ్రౌండ్ తయారైంది. ఇలా ఏర్పడిన ఈ ఆర్గానిజమ్స్ నుండి బై ప్రోడక్ట్స్లా చాలా ఆర్గానిజమ్స్ రావడం వల్ల ఇప్పుడున్న బర్డ్స్, యానిమల్స్ అన్నీ తయారయ్యాయి. దీనిని ఎవల్యూషన్ అని పిలుస్తారు. ఈ ఎవల్యూషన్ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనకి DNA అంటే ఏమిటో తెలిసి ఉండాలి. అలా ఒక సింగిల్ సెల్డ్ ఆర్గానిజం నుండి ఇవన్నీ జీవులు పరిణామం చెందాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అటామిక్ ట్రూత్స్ ది ఫ్యాక్ట్స్. ఈరోజైతే మనం భూమి ఎలా పుట్టింది, అలాగే భూమి మీద లైఫ్ ఎలా పుట్టింది అనే చాలా విషయాలు తెలుసుకుందాం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.